హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అల్లము, ఎలిగడ్డ, ఉల్లిగడ్డ తినకుండా స్వాములు చాలా నిష్టగా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము నేను ఈ వీడియో చేశానండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. 50 గ్రాము వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చిని మంచిగా కడిగి వాటర్ తడి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని వాటర్ తడి లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి. అదే ప్యాన్లో 4 టమాటాలని వేసేసుకోవాలి. 4 టమాటాలు డైరెక్ట్గా వేస్తే లోపల మొత్తము ఉడకదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మీకు కొంతమంది ఇలాగే డైరెక్ట్ ఫ్రై చేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, టమాటాలను కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని టమాటాలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి మొత్తం ఉడికేలా ఫ్రై చేసుకోవద్దండి. చూడండి, పైన ఇలా లేయర్ ఊడేలా, పైన పొట్టు ఊడేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి. పావు కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. పల్లీలను వేంపుకోవాలి. వేంపిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకొని పొట్టంతా ఊడిపోయేలా చేతితో నలిపి పొట్టును తీసేయాలి. మిక్సీ కప్పు తీసుకొని పల్లీలను వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసేసుకోండి. ఒక కట్ట కొత్తిమీరను మంచిగా కడిగిన తర్వాత పెట్టేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. చల్లగైన తర్వాతనే వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మనము చట్నీ చేసి పెట్టేసుకున్నాం కదా, చట్నీ వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఏ టిఫిన్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియో చూసిన వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ